ఆయన నమ్ముకొని వెళ్ళిన రెడ్డి సామాజిక వర్గాన్ని వాళ్ళది అనమాట. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు అని చెప్పేసి తులసిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్న కొంతమంది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు తలా నోరు కొట్టుకొని చెప్పారు. డిఎల్ రవీందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎప్పుడో 2012లో మరి శశిధర్ రెడ్డి గారు కావచ్చు, నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా కూడా ఎవరు వినలేదు. కేవలము దాన్ని ఏమంటారంటే అకారణమైన కోపంతో టీడీపీతోటి, అకారణమైన ద్వేషంతో చంద్రబాబు నాయుడు గారి మీద తెచ్చిపెట్టుకున్న కోపంతో అటు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ కోపం తెచ్చిపెట్టుకోవాలని చెప్పేసి వెళ్ళారు, ఏదో ఆయన ఉద్ధరిస్తారని చెప్పేసి. వరకు సరే వెళ్ళారు, ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలంటే ఒక ముక్కలో చెప్పాలంటే ప్రాణాలు అడ్డుపెట్టి వెంకటకృష్ణ గారు ప్రాణాలు అడ్డుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు. అంటే ఎస్పెషల్లీ రెడ్డి సామాజిక వర్గం, మిగతా వాళ్ళు చేయలేదని నేను చెప్పను, కానీ చాలామంది పాపం చేశారు వాళ్ళు కూడా. ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి ఇందా మీరు చెప్పినట్టు బీసీలు కూడా ఎప్పటి నుంచో టీడీపీతో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి వీరికి అవకాశం ఇద్దాం, యువకుడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంతో చేశారు, ఇతను కొత్త వ్యక్తి అయితే ఇతను కూడా మళ్ళీ మన సామాజిక వర్గాన్ని అంటే బీసీలను కూడా ఇంకా కొంత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని చెప్పేసి వాళ్ళు కూడా కొంత నమ్మి కొంత టిల్ట్ అయినమాట. వాస్తవం క్రైస్తవుల గురించి తెలిసిందే. సో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం గురించి చర్చ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ప్రాణాలు పణంగా పెట్టి ఆస్తులు తాకట్టు పెట్టి వారిని గెలిపించుకున్న తర్వాత పదవులు పక్కన పెట్టు, కనీసం వారితో ఒక కరాచరణానికి అంటే దాన్ని ఏమంటారు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా నోచుకునే వాళ్ళు ఇంతమంది. అందులో నాతో చెప్పుకున్న వాళ్ళు చాలామంది, నాతో చెప్పుకున్న వాళ్ళు అంటే నా వయసు వాళ్ళు కావచ్చు, 0.001%. అది కూడా ఏంటంటే వాళ్ళకు దొరికిన అవకాశం కాదు, ఆయనకు అవసరం, జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం. 0.001 కూడా నేను చెప్పిన తప్పు అసలు. ఎందుకంటే దొరికిన వాళ్ళది ఆయన దగ్గర పెట్టుకున్న నెంబర్స్ మన పేరు సహా చెప్పొచ్చు కాబట్టి ఇంకా పర్సంటేజ్లు అక్కర్లేదంటాను. సో ప్రాణంగా పెట్టి ఆస్తులు తాకట్టు పెట్టి గెలిపించుకుంటే కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా దగ్గరికి రానివ్వలేదు. ఇది పెద్ద వాళ్ళు, ఇంకా చిన్న వాళ్ళని వదిలేసేసాయి. సోకాల్డ్ ఆ జిల్లాలో ఒక 40 సంవత్సరాల నుంచి ఏలిన వాళ్ళు, లేకపోతే మండలంలో లేకపోతే ఆ గ్రామాల్లో మేము పెద్ద రెడ్లము, మాకు తిరుగులేదు, మా ఇంటికి ముఖ్యమంత్రి వచ్చాడు, మా ఇంటికి మంత్రులు వచ్చారు, మా ఇంటికి ఎమ్మెల్యేలు వచ్చారు అని చెప్పుకున్న వాళ్ళకు కూడా ఈయన గెలిచిన తర్వాత దిక్కు దేశాలు లేకుండా పోయింది. పైపెచ్చు ఏంటి మీరు ఇట్లా కదా, మీ పార్టీనే కదా అధికారంలో ఉంది అని చెప్తే తలకాయ ఎక్కడ పెట్టుకునే పరిస్థితి కూడా అర్థం కాని పరిస్థితి. అంటే ముందు చాలా చెప్పి ఉంటారు కదా, వచ్చేది మన ప్రభుత్వమే, ఇక మనకు తిరుగులేదు, మనం చెప్తే అయిపోతుంది, రా నీకెందుకు నేను కలవటంగా నిన్ను కూడా తీసుకుపోయి కల్పిస్తారా? మీరు వెళ్ళటమే కదా, వాళ్ళు కలిసేది చాలా ఈజీ, నేను కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను అన్న వాళ్ళకి వాళ్ళని తీసుకెళ్ళడం పక్కన పెట్టి వీళ్ళకే దిక్కు లేదు. పోనీ వీళ్ళు అక్కడికి వెళ్ళటం కాదు, వారు జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల పర్యటనకు వచ్చినా ఇంక్లూడింగ్ పులివెందులకు వచ్చినా కూడా కలవడానికి దిక్కు చేసేలేదు. సో ఇది పరిస్థితి. సో నేను ఎప్పుడో చెప్పాను, ఈ సామాజిక వర్గానికైనా ముళ్ళ కిరీటం పెట్టాడు, పోనీ మిగతా వాళ్ళకి ఏమైనా చేశాడా అంటే అదేదో అంటారు విషయం వీక్ అయినప్పుడు పబ్లిసిటీ పీకులో ఉంటుందంట. అట్లా ఎవరికి చేసింది ఏమి లేకపోగా మిగతా వాళ్ళకి నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పేసి ఉట్టి డొల్ల స్లోగన్స్, పనికొచ్చే స్లోగన్స్ లేదు, పనికొచ్చే స్లోగన్స్ కాదు అవి. ఎందుకంటే నువ్వు నిజంగా చేస్తే నా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు చెప్పుకోవాలి, నువ్వేంటి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు నువ్వు చెప్పుకుండేది? ఏదైనా పెడితే కడుపు నిండుతుంది, పెట్టకుండా ఊరక మాటలు చదివితే మాటలతో కడుపు నిండుతుంది అంటారు కదా. నువ్వు ఉత్త మాటలతో కడుపు నిండదా ఏదైనా పెట్టాలంటారు. అట్లా పెట్టకుండా ఉట్టిగా మాటలు చెప్తే ఎన్ని రోజులు నమ్ముతారు? మొదటి సంవత్సరం నమ్మారు, 2వ సంవత్సరం నమ్మారు, 3వ సంవత్సరం నమ్మారు, 4వ సంవత్సరం ఊశారు, 5వ సంవత్సరం ఇందాక ఆయన కరెక్ట్ చెప్పారు లక్ష్మణ్ గారు కాదు బాజీ గారు ఈ ప్రభుత్వం మారుతుందా అనేది వదిలేసి నిజంగా వారు చెప్పింది 100% కరెక్ట్. ఈరోజు ప్రతి గారంలో సార్ మీరు చెప్పింది కరెక్ట్. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా ఎప్పుడు పోతాడు ఇతను అంటే పోతాడు ఇన్ ద సెన్స్ ఎప్పుడు ఓడిపోతాడు ఇతను, ఎప్పుడు పడిపోతుంది నిజంగా కోరుకుంటున్నారు సార్. జనరల్గా ప్రభుత్వం రావాలని కోరుకుంటారు, లేదా ఓడిపోవాలని కోరుకుంటారు, ప్రభుత్వం అంటారు. అలాంటిది వ్యక్తి మీద వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే